కర్నూలు నగరంలోని ఠాగూర్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా బిర్లాగడ్డలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు అందిస్తున్నట్లు ఠాగూర్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి 20 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రత్యేకంగా విశేష పూజలు, కుంకుమార్చన, కలశ పూజ, అభిషేక కార్యక్రమాలు, ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ఎవరైనా పాల్గొనవచ్చని వారన్నారు. ప్రతిరోజు అన్నదానం, అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వినాయకుడి శుభాకాంక్షలు అండి. మా ఉత్సవ సమితి పేరు వచ్చేసి ఠాగూర్ ఉత్సవ సమితి అండి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవ సమితి ప్రారంభించి మా పెద్దల ద్వారా మేము తీసుకున్నామండి. గత 8 సంవత్సరాల నుంచి మేము నిర్విరామంగా చేస్తున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ప్రతిరోజు ఈవినింగ్ 6:30, 7 గంటల నుంచి మనకు అన్నదానం కార్యక్రమం మొదలవుతుందండి. ప్రతిరోజు నిత్య పూజలతో, అన్నదానంతో భక్తులు ఎలవేళ మాకు కాపాడుతున్నారండి. మేము ఎలా అంటే సర్వమత సమ్మేళనంగా ఈ పండుగను జరుపుకుంటామండి. అందరూ పాల్గొని ఎంతో మంచిగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామండి. మా దగ్గర ప్రతిరోజు ఈ సంవత్సరం ఏమనుకున్నామంటే గణపతి చండీ హోమం కూడా ఈసారి ప్రారంభించి అందరినీ ఉత్తేజపరిచి ఇంకా అందరూ పూజలో పాల్గొని మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరు పార్టిసిపేట్ చేసే రాజు పండుగ ఇది. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి అందరూ ఉండి బాగా పూజ చేసుకొని ఆ స్వామివారి దీవెనలు పొంది సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటామండి. మీ పేరు? కమిటీ మా కమిటీ పేరు వచ్చేసి ఠాగూర్ ఉత్సవ సమితి అండి. మీ పేరు? నా పేరు షణ్ముఖ శ్రీనివాస్ అండి. ఠాగూర్ నగర్ ఉత్సవ సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాం. మా పెద్దల నుంచి మేము యూత్ తీసుకొని ఈ కార్యక్రమాలని దగ్గరుండి మా కమిటీ సభ్యులందరి సహకారంతో ప్రతిరోజు అల్పాహారం ఏర్పాటు చేస్తూ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, అలాగే చండీ హోమం, కుంకుమార్చనలు ఇలాంటి ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇలాగే ఆ గణనాథుడి ఆశీస్సులు మాకు ఎల్లవెల్లా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆ గణనాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కమిటీ సభ్యులు కూడా ఇలాగే మాకు సహకారం అందించి ఇలాంటి విషయాలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మా విగ్రహం వచ్చేసి 22 అడుగుల నుండి గత 3 సంవత్సరాల నుంచి ఇలాగే అడుగడుగు పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలంటే భక్తుల సహకారం కూడా మాకు కావాలి. అలాగే మా కమిటీ సభ్యులు అందరూ చాలా